చిలకలూరిపేట పట్టణంలోని సమస్యాత్మక ప్రదేశాల్లో ఎన్ఆర్టీ సెంటర్ నుండి రిజిస్టర్ ఆఫీస్ మీదుగా గుర్రాల చావిడి, తూర్పు మాలపల్లి, మధ్యనగర్ నుండి కళామందిర్ సెంటర్ వరకు కవాతు కార్యక్రమం నిర్వహించారు. కవాతు కార్యక్రమంలో చిలకలూరిపేట అర్బన్ పోలీస్ సిబ్బంది వారు, బీఎస్ఎఫ్ బెటాలియన్ వారు పాల్గొన్నారు. డీఎస్పీ వర్మ ఆర్ఓఆర్ నారదమణి మీడియాతో మాట్లాడుతూ చిలకలూరిపేట నియోజకవర్గంలో సమస్యాత్మక ప్రదేశాల్లో కవాతు నిర్వహించి ప్రజల్ని చైతన్యవంతం చేస్తూ పట్టణంలో మాదక ద్రవ్యాలు నిర్వహించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటాం, అలాగే సమస్యలు సృష్టించే వారిపై, రౌడీ షీటర్లపై తగు చర్యలు తీసుకుంటామని తెలియజేశారు. చిలకలూరిపేట నియోజకవర్గంలో ఎలక్షన్స్ ప్రశాంత వాతావరణంలో జరగాలనేదే మా యొక్క ఎజెండా అని తెలియజేశారు. సమస్యాత్మక కేంద్రాలను గుర్తించడం జరిగింది. సమస్యాత్మక పోలింగ్ స్టేషన్లో పోలీస్ ఫ్లాగ్ మార్చ్ నిర్వహించడం ద్వారా ప్రజల్లో, ఓటర్లలో నమ్మకాన్ని కలిగించి మీకు మేమున్నాం, ధైర్యంగా ఓటేయండి అని చెప్పడానికి మనం ఈ ఫ్లాగ్ మార్చ్ నిర్వహించడం జరిగింది. కాబట్టి ఫ్లాగ్ మార్చ్ నిర్వహించడం ద్వారా ఎవరైనా సరే అన్టువర్డ్స్ ఇన్సిడెంట్ చేయాలనుకున్నా వాళ్ళల్లో భయం కలిగించి ప్రశాంతమైనటువంటి వాతావరణంలో ఎన్నికలు నిర్వహించడానికి ఈ ఫ్లాగ్ మార్చ్ ఉపయోగపడుతుందని చెప్పి ఈ ప్రాంతంలో జరగడం జరిగింది. నిర్వహిస్తాం. ఆ గ్రామ ప్రజలందరితోటి ఒక మీటింగ్ పెట్టుకుంటాం. దాంట్లో ఉన్న రౌడీ షీటర్స్ కానీ, ట్రబుల్ మాంగర్స్ కానీ వీళ్ళందరి మీద కూడా బైండ్ ఓవర్ల కేసులు పెడతాం. అలాగే అడ్వాన్స్ ఇంటెలిజెన్స్ వాళ్ళు ఏం చేస్తున్నారు అన్న వాళ్ళ యొక్క మూమెంట్స్ అన్నీ కూడా మేమంతా కూడా వాచ్ చేస్తూ ఉంటాం. సో వాట్స్ ద నేమ్ ఆఫ్ దిస్ ఫోర్స్ సార్? బీఎస్ఎఫ్. ఎంతమంది సార్ టోటల్? 150, 2 కంపెనీస్. ఓకే. ఇంకెళ్ళిపో. ఈరోజు చిలకలూరిపేట కాన్స్టెన్సీ కోఆర్డినేషన్ మీటింగ్ పోలీస్ వారికి, అదేవిధంగా ఆర్ఓ గారు, రెవెన్యూ ఆఫీసర్, పోలీస్ ఆఫీసర్, సెక్టారల్ ఇన్ఛార్జెస్, అలాగే క్రైమ్ స్క్వాడ్ ఇన్ఛార్జెస్, ఎస్ఎస్పీ టీమ్, చెక్ పోస్ట్ మొదలైనవన్నీ చూసుకుని ఈరోజు సాయంకాలం ఎండిఓ ఆఫీస్లో ఆర్ఓ గారు మేము కలిసి ఒక కోఆర్డినేషన్ మీటింగ్ జరుపుకుంటాం. దాంట్లో ఎంసీసీ రూల్ వైలెన్స్, తర్వాత ఈ సీజర్స్, అలాగే మనీ కానీ, చక్కెర కానీ, గిఫ్ట్ ఐటమ్స్ కానీ వాటి సప్లై చేస్తున్నప్పుడు ఏం చర్యలు తీసుకోవాలి అన్న దాని మీద, అలాగే పర్మిషన్ ఇచ్చేటప్పుడు ఏం జాగ్రత్తలు తీసుకోవాలి మొదలైనవన్నీ కూడా పూర్తిగా ఒక అవగాహన కల్పించి, తదనంతరం ఈ సెంట్రల్ ఫోర్సెస్ బీఎస్ఎఫ్ ద్వారా 150 మంది 2 కంపెనీస్ బీఎస్ఎఫ్ వచ్చినాయి. వాటి ద్వారా చిలకలూరిపేట టౌన్ ఎన్ఆర్టీ రోడ్ మొదలుకొని ఈ సెంటర్ వరకు కూడా ఒక కవాతు నిర్వహించడం జరిగింది. ఇది ప్రజల్లో ఒక నమ్మకం, ఒక విశ్వాసం, ఎన్నికలు ప్రశాంతమైన వాతావరణంలో జరిపిస్తారని, ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్ జరిపిస్తారని, ఎటువంటి అవాంఛనీయ సంఘటనలకి తావు లేకుండా జరిపించడానికి గాను ఈ కవాతు ప్రజల్లో ఒక అవగాహన కల్పించడానికి నిర్వహించాం. ఇది ఇంకా ఫర్దర్గా చిలకలూరిపేట కాన్స్టిట్యున్సీలో సమస్యాత్మకమైన గ్రామాల్లో మరియు వార్డుల్లో కూడా ఈరోజు నుంచి కూడా నిర్వహిస్తాం.
ఫోర్సెస్ మనకు అందుబాటులో ఉన్నాయి. ఎక్కడా కూడా లాండ్ ఆర్డర్ ఇష్యూ లేకుండా చూసుకుంటామని చెప్పి తెలియజేస్తాం. ఎక్కువగా నాదెండ్ల మండలం కొన్ని గ్రామాలు